హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మానస క్రియేషన్స్. ఇవాళ మనమైతే ఒక మంచి వీడియో చూసుకోబోతున్నామండి. ఇదేంటంటే మనం డైలీ పూజ చేసుకునే పూజ గదిలో ఉండే విగ్రహాలు కానీ పాటాలు కానీ మనం ఎలా శుద్ధిపరచుకొని వాటికి ఎలా బొట్లు పెడితే నీట్గా అందంగా చాలా రోజులు అలాగే ఉంటాయా, అదే షైనింగ్తో అంటే బొట్లు పెట్టినప్పుడు మనం తొందరగా పాడైపోకుండా బాగా నీట్గా ఎన్ని డేస్ ఉంటాయా, ఎలా పెట్టుకోవాలా ఏంటి అనేది అయితే నేనైతే ఈ వీడియోలో చూపించేస్తున్నాను. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్‌గా మనం నీట్‌గా వాటర్‌ని తీసుకోవాలి. ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలి. మనం వాడుకునే వాటర్‌ని వాటికి ఏ కలుషితమైన పదార్థాలు తాకని వాటర్ తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 2 ప్లేట్లు తీసుకొని ఒక దాంట్లో గంధం తీసుకోవాలి. ఒక దాంట్లో కుంకుమ తీసుకొని కొంచెంగా వాటర్ ఏసేసుకొని దాన్ని ఒక లిక్విడ్ కన్సిస్టెన్సీలో కలిపేసుకోవాలి. మనం వీటికి ఇక్కడ మెయిన్‌గా కావాల్సింది ఏంటంటే ఇయర్ బడ్స్. అంటే దాంతో బొట్టు పెడితే ఎంతో అందంగా చక్కగా నీట్‌గా ఉంటది చూడటానికి. కాబట్టి ఒక 2 ఇయర్ బడ్స్ కూడా తీసేసుకున్నాను. మెయిన్ ఈ బొట్లు పెట్టడానికి ఇదే ప్రత్యేకత. పెట్టేసుకున్న తర్వాత మనమైతే మన ఫోటోస్ కానీ, విగ్రహాలు కానీ ఏవైనా తీసేసుకొని ఒక క్లీనింగ్ చేసుకోవడానికి ఒక 2 క్లాతులు తీసుకోవాలి. ఒకటి తడిపేసుకొని వాటర్‌లో మనం చక్కగా ఫోటోలను తుడుచుకోవాలి. ఇంకొకటి పొడి క్లాత్ తీసుకొని తడి తుడిచేసిన తర్వాత బొట్లన్నీ నీట్‌గా పోయిన తర్వాత పొడి క్లాత్ పెట్టి తుడుచుకోవాలి. ఈ పవిత్రమైన గంగాజలం వాటర్‌లో అయితే మీరు ఎక్కడైనా విగ్రహాలు కానీ అలా శుద్ధిపరచడానికి వాటర్ ఉంటాయి కదండీ! బయటికెళ్ళినప్పుడు కొంటారు కదా గంగాజలం అని. అలాంటి వాటర్‌ని యాడ్ చేసేసుకొని నీట్‌గా అయితే తుడిచేసుకోవాలి. నేనైతే అలాగైతే ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి. తీసాను నేను వీడియో అయితే. ఇప్పుడు ఎక్కడన్నా పూజలు జరిగేటప్పుడు ఒక వాటర్‌ని పెట్టేసి కొన్ని డేస్ ఆ వాటర్‌తో పూజలు చేసేసిన తర్వాత అవి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు కదండీ! అలాంటి వాటర్‌ని మనం యాడ్ చేసుకోవాలి ఈ ఫోటోలు తుడిచేదానికి. నీట్‌గా ఇప్పుడైతే తడిగుడ్డతో అయితే చక్కగా తుడిచేసేసుకున్నానండి ఫోటోని. ఇప్పుడైతే పొడి క్లాత్ కూడా తీసేసుకొని చక్కగా అయితే మొత్తం తేమేం లేకుండా తుడిచేసుకోవాలి. ఇలా బొట్లు పెట్టడం వల్ల చాలా అందంగా కనిపిస్తాయండి మన పూజ గదిలో ఉన్న ఫోటోలైతే. అలాగే చాలా డేస్ కూడా మనకి అదే లుక్‌తో, అదే షైనింగ్‌తో ఫోటోలైతే బాగా కనిపిస్తూ ఉంటాయి. చూసారంటే ఇలా చక్కగా పొడి క్లాత్‌తో కూడా తుడిచేసిన తర్వాత, ఇప్పుడైతే మనం ఇందాక గంధం కలిపి పెట్టుకున్నాం కదండీ! మీరు గంధం పేస్ట్ అయినా తీసుకోవచ్చు. ఇది నేను నార్మల్‌గా విడిగా గంధాన్ని వాటర్ ఏసి కలిపాను. మీరు ట్యూబ్‌లో కూడా వస్తది. ఆన్‌లైన్‌లో అయినా ఉంటది. నార్మల్‌గా అయినా ఉంటది. అదైనా తీసుకోవచ్చు. చూసారంటే ఇప్పుడు ఆ గంధంలో మనం ఇయర్ బడ్ తీసుకొని కొంచెంగా డిప్ చేసామంటే మనకెలా ఉండాలంటే కన్సిస్టెన్సీ కిందకి జారిపోకుండా ఉంటే మనకి ఫోటోస్‌కనేవి బాగా స్టిక్ అయిద్ది ఆ గంధం అనేది. చూడండి ఎలా చక్కగా అంటుకుంటుందంటే గంధం చూడండి చాలా వేలుతో కూడా పెట్టుకోవచ్చు మీరు. అప్పుడేంటంటే చాలా పెద్దగా అయినట్లు అనిపిస్తాయి. ఇలా పెట్టుకుంటే నాకైతే చాలా ఇష్టమండి. ఇలా బాగా చూడటానికి లుక్‌గా ఉంటాయి కాబట్టి ఇలా అయితే పెట్టేసుకున్నాం. చక్కగా మన ఫోటోలో ఎన్ని బొట్లయితే పెట్టుకోవాలని మనకుంటదో, అక్కడ పెట్టుకోవడానికి ఉంటదో అన్ని బొట్లయితే చక్కగా గంధంతో అయితే పెట్టేసుకోవాలి. ఇదైతే లక్ష్మీ అమ్మవారి ఫోటో అండి చూడండి. అమ్మవారంటేనే డబ్బు కాబట్టి, డబ్బు ధనాన్ని అమ్మవారు కింద పోస్తున్నట్లు ఆ ఫోటో అయితే ఉంది. దానికైతే నేను చక్కగా బొట్లయితే పెట్టేసుకుంటున్నాను. చూసారంటే ఫోటోకి సైడ్స్ కూడా ఉంటాయి కదండీ ఫ్రేమ్ మీద. అక్కడ కూడా పెట్టేసుకుంటే చాలా అందంగా ఉంటదండి. ఇప్పుడు చక్కగా గంధంతో అయితే బొట్లన్నీ పెట్టుకోవడం అయిపోయింది. ఇప్పుడైతే మనం పెట్టుకున్న గంధం పైన కుంకాన్నయితే పెట్టేసుకోవాలి. కాబట్టి కుంకుమ కూడా మనం కలిపి పెట్టేసుకున్నాం కదా! ఆ కుంకుమ పెట్టేటప్పుడు పైకి మనం తీసినప్పుడు ఆ డ్రాప్స్ ఏం పడకుండా ఉంటే ఆ కుంకుమ కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా ఉన్నట్టు స్టిక్కీగా నిలబడిద్ది కాబట్టి అలాగే చూసుకోవాలి. చూడండి. ఇప్పుడు గంధం పెట్టిన పైన కుంకాన్ని కూడా పెడుతున్నాను. మీరు కావాలంటే దాన్ని స్ప్రెడ్ చేసుకోవచ్చు కుంకాన్ని పెద్దగా చేసుకోవచ్చు. నాకైతే ఇలా చిన్నగా ఉండడం ఇష్టం కాబట్టి ఇలా చిన్నగా పెట్టేసుకుంటున్నాను. గంధం పైన అలా అంటిస్తే చాలండి కుంకుమ అంటుకుంటది చూడండి. ఎంత చక్కగా అయితే కనిపిస్తున్నాయో చూడండి. కుంకుమ, గంధము చాలా చక్కగా ఉన్నాయి. ఆ ఫోటో కూడా చాలా అందం వచ్చేసింది చూడండి. మీకే కనిపిస్తూ ఉంది. అంత అందంగా ఉంది.
కొంచెంగా వాటర్ అయితే సరిపోలేదని ఒక 2 డ్రాప్స్ నేను వాటర్ అయితే యాడ్ చేసేసుకొని మళ్ళీ చక్కగా కలిపేసుకొని ఇప్పుడైతే మళ్ళీ బొట్లు పెట్టేసుకుంటున్నాను. అమ్మవారికి ఈ ప్రీతికరమైనది ఏంటంటే బొట్లు అలంకరణ అండి. కాబట్టి చక్కగా మనం ఒక 1 మంత్ కానీ, 2 వీక్స్ కానీ ఇలా కానీ బొట్లు పెట్టేసుకున్నామంటే మన పూజ గది అయితే చాలా లుక్‌గా ఉంటదండి. మీరైతే ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇయర్ బడ్స్‌తో పెడితే అలంకరణ ఎలా ఉంది లుకింగ్ చూడటానికి అనేదైతే కామెంట్ చేయండి. చూడండి. ఇలా అయితే ఈ ఫోటోకైతే పెట్టడం మొత్తం పూర్తయిపోయిందండి. చూడండి మొత్తం పెట్టేసిన తర్వాత ఎంత అందంగా కనిపిస్తుందో ఈ ఫోటో అయితే. ఇప్పుడైతే అమ్మవారు అంటే ఆడవారు అంటే అమ్మవారు అంటే గంధం మనం పెట్టేసుకుంటాం కాబట్టి గొంతు కింద గంధం అనేది పెట్టుకుంటాం కాబట్టి అమ్మవారికి కూడా అలాగే గంధాన్ని అయితే రాసానండి నేను చూడండి. చూసారంటే ఇంత అందంగా అయితే ఫోటో ఫ్రేమ్ అయితే ఉందండి. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో ఫోటో ఫ్రేమ్ అయితే తీసేసుకున్నాను. ఇలా మన దగ్గర ఉన్న ఫోటో ఫ్రేమ్స్ అన్నిటికీ చక్కగా బొట్లు అయితే పెట్టేసుకోవాలి. చూసారంటే ఫస్ట్ అయితే మన తడి క్లాత్తో తుడిచేసుకోవాలి. నెక్స్ట్ పొడి క్లాత్ కాబట్టి చూడండి ఇలా మొత్తం ఇందాక ప్రాసెస్లోనే ఈ ఫొటోస్ విగ్రహాలు ఏమున్నా సరే అలాగే బొట్లు అయితే పెట్టేసుకోవాలి. అంతే అండి. ఇలాగైతే చక్కగా అయితే సెకండ్ దానికి కూడా ఫస్ట్ మనం ఒక తడి క్లాత్ తీసేసుకొని చక్కగా తుడిసేసుకోవాలండి. అంటే ఇంతకుముందు ఇంతకుముందు మనం పెట్టే ఉంటాం బొట్లు. కానీ ఆ బొట్లుని తీసేసి మనం కొత్తగా 2 వీక్స్‌కి, 1 మంత్‌కి అలా బొట్లు చేంజ్ చేస్తుంటాం కాబట్టి దాన్ని నీట్‌గా తుడిచేసుకోవాలి. ఇంతకుముందు పెట్టిన బొట్లుని. ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే ఆల్ టు ఆల్ నోటిఫికేషన్ ద్వారా డైలీ మీకు వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి చూడండి. అంతే అండి. ఇలా మనం ఫొటోస్ని బాగా అలంకరణ చేసుకొని మన పూజా గదిలో పెట్టుకున్నామంటే ఎంతో ప్రశాంతతగా పాజిటివ్ వైబ్స్ కూడా వస్తాయండి ఖచ్చితంగా. డైలీ పూజ చేసే వాళ్ళకైతే. డైలీ పూజ చేయకపోయినా సరే మనం 2 వీక్స్‌కి, 1 మంత్‌కి ఇలా నీట్‌గా చేసి పెట్టేసుకున్నామంటే చాలా చక్కగా ఉంటాయండి. ఈ ఫోటో అయితే ఓల్డ్‌గా ఉందంటే ఏంటంటే ఇది ఒక 25 ఇయర్స్, 30 ఇయర్స్ క్రితం ఫోటో అండి. అప్పటినుంచి మా పూజా మందిరంలో అయితే ఉంది. నేను పుట్టక ముందు నుంచి. చాలా నీట్‌గా అయితే ఉంది ఇప్పటికి కూడా. అంటే ఫ్రేమ్ ఏం చెడిపోకుండా చక్కగా ఉంది. అందుకని మేమిది అలాగే మా పూజా మందిరంలో అయితే ఉంచేసుకున్నాం. మీకు బడ్స్‌తో పెట్టేటప్పుడు ఎప్పుడన్నా ఎక్కువగా పడుతుంది అంటే పెట్టే చుక్కని ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది అనిపించినప్పుడు వేరే ఇయర్ బడ్ తీసుకోండి. అప్పుడు మళ్ళీ స్టార్టింగ్‌లో పెట్టుకున్నట్టుగా చక్కగా అయితే వస్తాయండి. ఫ్రేమ్స్ మీద కూడా పెట్టుకుంటే ఏందంటే చాలా కళగా లుక్‌గా ఉంటది. నేనైతే ఫ్రేమ్స్ మీద కూడా పెట్టుకున్నాను. ఇప్పుడైతే కుంకుమ కూడా పెట్టేసుకుంటున్నాను. అంటే రాములు వారికి బొట్టు ఒకలాగా, కృష్ణుడికి బొట్టు ఒకలాగా, శివుడికి బొట్టు ఒకలాగా ఇలా పెడతాం కదండీ! అలాగే పెట్టాలని రూల్ అయితే ఏం లేదండి. ఎలా అన్నా మనం బొట్టు పెడతాం కాబట్టి రౌండ్‌గా ఏ స్వామికైనా ఇలా పెట్టుకోవచ్చు. కాకపోతే ఎవరు ఏ స్వామికి ఎలా పెడతారో అలాగా పెడతారు కొంతమంది. నేనైతే నార్మల్‌గానే పెట్టేసుకున్నాను చూడండి. రాములు వారు, సీతమ్మ వారు, వినాయకుడు, శివుడు, హనుమంతుడు అందరైతే ఉన్నారండి ఈ ఫోటోలో అయితే. అంతే అండి. ఇప్పుడు ఇంకైతే మనకైతే బొట్లు పెట్టడం అయిపోయింది కాబట్టి, ఆ అమ్మవారికైతే ఏ అమ్మవారికైనా సరే ఆడవారికి మనం గంధం పెడతాం కాబట్టి గొంతు కింద ఈ అమ్మవారికి కూడా పెట్టేసుకున్నాను.
చూడండి చక్కగా అయితే గంధం అయితే రాసేసుకున్నాను. ఇంతే అండి. మనకైతే ఇలా అయితే ఫోటో ఫ్రేమ్స్ కానీ, విగ్రహాలు కానీ మనమైతే చక్కగా బొట్లయితే పెట్టుకోవాలి. వీడియో కానీ నచ్చిందంటే మీరైతే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత లుక్‌గా ఉందో చూసారంటే దగ్గరగా చూసామంటే ఇలా మనం అన్ని ఫోటోల్ని అలంకరణ చేసుకొని మన పూజా మందిరంలో పెట్టుకున్న తర్వాత మనకైతే ఫోటోస్ అయితే ఇలా ఉన్నాయండి. లుక్ అయితే చూడండి ఎంత బాగున్నాయంటే నాకైతే చాలా బాగా అనిపించిందండి లుక్ చూడండి. ఇంక ఇవాళైతే నేను పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ట్యూస్‌డే పూజ. అంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.